15:7 John chapter. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడదు. ప్రియమైన వాళ్ళ చిన్న అంశము ఈ సమయంలో మనము ధ్యానించుకుందాము. మీ యందు నా మాటలను నిలిచిన ఎడల మీకు ఏమి ఇష్టమో అడగండి, అవి మీకు అనుగ్రహించబడును. నా యందు మీరును మీ యందు నా మాటలు. నిలిచిన ఎడల మీ యందు నా మాటలు నిలిచి ఉండాలంటున్నాడు. అప్పుడు మీకు ఏమి ఇష్టమో అడగండి, ఏమి ఇష్టమైనను అడగండి, అప్పుడు మీకు అనుగ్రహించబడును. అర్థమవుతుందా? మీ యందు నా మాటలు నిలిచి ఉండవలేను, మీ యందు నా మాటలు నిలిచి ఉండవలేను. అప్పుడు మీకు ఏమి ఇష్టమో అడగండి, అవి మీకు అనుగ్రహించబడు. ఎంత సింపుల్గా పెట్టిండు దేవుడు. అంటే సమస్యలు ఎంత పెద్దగా ఉన్నా కానీ, పరిస్థితులు వేరే రకంగా ఉన్నా కానీ, అర్థం కాని పరిస్థితి ఎదిరిపడినప్పుడు కానీ యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? ఆ సమయాలలో నా మాటలు మీ లోపట నిలిచి ఉండాలి. ఆ పరిస్థితిని బట్టి బైబిల్ అనేది ఉంది కదా, ఈ బైబిల్ అనేది దేవుడు సర్వ మానవాళికి, మనుషులందరికీ ఎందుకోసం ఇచ్చాడు? బైబిల్ అనేది మనుషులందరి కోసము దేవుడు ఇచ్చి ఉన్నాడు. నాట్ ఓన్లీ క్రిస్టియన్స్, క్రైస్తవులకే కాదు, ఇది అంకితం కాదు. ఇది మనిషి అన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఇది అవసరం. దీన్ని ఒక రిలీజన్గా, ఒక మతముగా, ఒక వర్గానికి చెందిన విధంగా చూడకూడదు. ఇది సర్వ మనుషులందరి కోసము, మనిషి అన్న ప్రతి ఒక్క వ్యక్తి కోసము ఇవ్వబడినది. ఇది మాన్యువల్ బుక్ లాంటిది. ఏదైనా సెల్ ఫోన్ కొనుక్కున్నాం ఫర్ ఎగ్జాంపుల్, లేదా ఏదైనా వస్తువు కొనుక్కున్నాం, మనం టీవీ కొనుక్కున్నాం, బండి కొనుక్కున్నాం, దానికి ఒక బుక్లెట్ ఇస్తాడు. వాడు ఇస్తాడా లేదా? అలాగే అది ఎందుకు ఇస్తాడు? బేసిక్గా చిన్న చిన్న ఏమైనా పాడైనప్పుడు దాంట్లో ఉండి చూసుకొని చదువుకొని రిపేర్ చేసుకోవడానికి, అంటే ఇది పాడైపోయింది, దీన్ని ఎట్లా సరిగ్గా చేసుకోవాలనేది అట్లా రాయబడి ఉంటుంది. ప్రతి వస్తువుకి ఇస్తారు, బుక్లెట్ అనేది ఇస్తారు. అట్లనే మనిషి జీవితం పతనం అయిపోయినప్పుడు, అర్థం కాని పరిస్థితి ఏదైనా ఊడిపడినప్పుడు, ఉదాహరణకి అప్పులు ఎక్కువైపోయినాయి అనుకోండి, లేదా ఆరోగ్యం పరిస్థితి బాగాలేదనుకోండి, లేకపోతే కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో అండర్స్టాండింగ్ బాగలేదనుకోండి, ఏదైనా అది ఎంత దేశ రాజకీయాలైనా ఏదైనా కానీ కూడా పరిష్కారము దేవుని యొక్క వాక్యం. ఇదే నిజమైనటువంటి గ్రంథము. ప్రపంచ వ్యాప్తిగా దీన్ని మించినది, దీన్ని తప్పినది వేరేది లేదు. వేరే పుస్తకాలు ఉంటాయి, వేరే గ్రంథాలు ఉంటాయి, కానీ అది జస్ట్ లైక్ దీనిలాగానే కనిపిస్తాయి. కానీ లాస్ట్కి వచ్చేసరికి డూప్లికేటే, ఒరిజినల్. ఇది ఒక్కటి మనుషులకు సరి చేసేటువంటి పుస్తకం. మానవుల సమస్యలను పరిష్కరించేటువంటి పరిష్కారము, అది సూర్యచంద్ర నక్షత్రాలైన, భూగోళమైన, సృష్టి అయినా ఏదైనా కానీ కూడా బైబుల్ ఒక్కటే గ్రంథము వాటన్నింటికి పరిష్కారం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో విధంగా చెప్పాలి ఏంటంటే, డూప్లికేట్ నోటు ఒరిజినల్లో నోటు లాగానే ఏదైనా నోటు తీసుకోండి, 10 రూపాయలు, 100 రూపాయల నోటు, 500 నోటు తీసుకోండి. ఇది డూప్లికేటా ఒరిజినల్ అని ఎట్లా గుర్తుపడతారు? అంటే ఏం చెప్తున్నా అంటే, డూప్లికేట్ నోటు 99% ఒరిజినల్ లాగానే ఉంటుంది. అవునా? డూప్లికేట్ నోట్ ఏదైనా కానీ కూడా, డూప్లికేట్ నోటు కానీ వస్తువు కానీ ఏదైనా కానీ కూడా, ఇట్ విల్ లుక్ లైక్ జస్ట్ లైక్ ఒరిజినల్ థింగ్.
సత్యంలాగానే కనిపిస్తుంది, అది ఒరిజినల్ దానిలాగానే కనిపిస్తుంది. కానీ అది లాస్ట్కి వచ్చేసరికి డూప్లికేట్. అట్లనే ప్రపంచంలో ఉండేటువంటి గ్రంథాలు, పుస్తకాలన్నీ కూడా ఒరిజినల్ దానిలాగానే కనిపిస్తాయి. కొన్నిట్లలో సమాధానం ఉంటుంది, కొన్నిట్లలో మోక్షం అనేది రాయబడి, కొన్ని గ్రంథాలలో, కొన్ని పుస్తకాలలో మనిషి జీవనం ఏ విధంగా మంచిగా బ్రతకాలా, నువ్వు ఏం చేస్తే మంచిగా, ఇవన్నీ ఉన్నాయి. 99% అవన్నీ కరెక్టే. కానీ లాస్ట్కి వచ్చేసరికి ఆ పుస్తకాలన్నీ పుట్టుకొచ్చినాయి ఈ ఒరిజినల్ పుస్తకాన్ని చూసి, ఇందులో కూడా బయటకు వచ్చినాయి. అలానే నిజమైన దేవునికి డూప్లికేట్ దేవునికి కూడా తేడా ఉంటుంది. వాళ్ళు కూడా సేమ్, దేవుడు అనేవాడు ఒక్కడే, సృష్టి మొత్తానికి దేవుడు అనేవాడు ఒక్కడే. కానీ దేవుళ్ళ మంది చెప్ప తిరుగుతూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 99% ఒరిజినల్ దేవుని లాగానే కనిపిస్తారు వాళ్ళు. కానీ లాస్ట్కి వచ్చి వాళ్ళకు కూడా ఏదైనా దేవుళ్ళ చెప్పుకోబడుతున్నటువంటి వాళ్ళు కూడా ఏదైనా పెద్ద సమస్యలో పడితే వాళ్ళు కూడా మా చేతిలో ఏం లేదు, మేము దేవుడే చేయగలుగుతాడు. లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తారు. ఎందుకు? దే ఆర్ నాట్ రియల్ గాడ్స్. సృష్టికర్త ఒక్కడే, ఆయన మ్యానిపులేషన్ లేదు. ఉంటుందా? మార్పు ఉండదు. ఆయన ఆది నుండి ఉన్నాడు, ఎప్పటి వరకు ఉంటాడో తెలియదు. సో ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ప్రతి సమస్యకు వాక్యం తీసుకోవాలి. ఏదైనా అర్థమైతే లేదా పరిస్థితి, వాక్యము తీసుకోవాలను. బైబిల్లో మీ సమస్యకు పరిష్కారము వెతుక్కోవాలా. కొన్ని పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే, ఆ పరిస్థితులను చక్కబెట్టేది, బాగు చేసేది దేవుడై ఉంటాడు. దేవుడు అందులో ఇంటర్ఫియర్ కావాలి. దేవుడు అందులో జోక్యం చేసుకుంటేనే ఆ సమస్య నుంచి విడుదల కలుగుతుంది. దేవుడు అనగా దేవుని యొక్క వాక్యం. ఈ పరిస్థితికి వచ్చింది, ఈ పరిస్థితిలో ఉన్నాం, మనం ఎట్లా చేయాలా అంటే ప్రార్థన చేయాలి ఫస్ట్. ఆ ప్రార్థన చేసుకొని యేసుప్రభు ఇప్పుడు ఏం చెప్తూ ఉన్నాడు? నా మాటలు మీ యందు నిలువాలి. మీ యందు అంటే ఇప్పుడు మీ మనసులో, హృదయంలో ఏమేమి ఆలోచనలు కలిగి ఉంటూ ఉన్నారు, అట్లా దేవుని మాటలు మనసులో, హృదయంలో నిలుపుకోవాలి మీరు. నా మాటలు మీ యందు నిలిచిన ఎడల అంటే, నా మాటలు మీ లోపల చేర్చుకున్న ఎడల మీకు ఏమి ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది అని సింపుల్గా పెట్టండి యేసుప్రభు. సింపుల్గా యేసుప్రభు చెప్తున్న మాటలు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుల బాధ ఉన్నదా? వాక్యం పట్టుకో, బైబిల్కి వెళ్ళి నీ పరిస్థితి తగ్గట్టుగా వాక్యం తీసుకో. ఆ వాక్యంని నీ మనసులో నిలుపుకో. ఆ వాక్యంని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉండాలి డైరెక్ట్గా దేవుడితో. ఎప్పటిదాకా చేయాలా? ఉదాహరణకి చెప్తున్న అప్పులని, కుటుంబంలో సమస్య ఉన్నది, వాక్యం తీసుకో, మనసులో చేర్చుకో. ఆ వాక్యంని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తావు. ఎప్పటిదాకా ప్రార్థన చేయాలా? కొన్నిసార్లు జవాబు వచ్చినట్టు అనిపించదు. కొన్నిసార్లు అసలు నా ప్రార్థన వింటున్నా లేదా, అసలు నేను కరెక్ట్గా ప్రార్థన చేస్తున్నా అనేది ఉండనే ఉండదు. అసలు నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనేదే ముఖ్యం. అది కరెక్ట్గా ఉన్నదా లేదా అనేది ఉండదు. చేయడం అనేది ఇంపార్టెంట్. నీకు వచ్చిన భాషలో, నీకు వచ్చిన అనుభవంతో, నీకు వచ్చిన తెలివితేటలతో, విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావు, అది ముఖ్యం. అది చేర్చుకుంటాడు ఆయన. కానీ కొన్నిసార్లు ఆ ప్రార్థనకు జవాబు వస్తలేదు అని అంటే ఎప్పటి వరకు ప్రార్థన చేయాలంటే, ఎన్నో ఉపమానాలు యేసుప్రభు చెప్తా ఉన్నాడు, ఎన్నో చెప్తా ఉన్నాడు. అడుగుడి, తట్టుడి, వెతుకుడి, మీకోసం తీయబడును. దినము రాత్రి తన బిడ్డలు ఒర్ర పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటే పరలోకంలో ఉన్న మీ తండ్రి, పరలోకంలో ఒక ఆయన ఉన్నాడు తెలుసా నీకు? ఎవరైనా పరలోకంలో ఒక ఆయన ఉన్నాడు తెలుసా మీకు? ఆయన ఎవరైనా? సృష్టికర్త అయిన దేవుడు. పరలోకంలో దేవుడు నీకు ఏమవుతాడు? తండ్రి. హల్లెలూయా. మీ అంతలో ఊడిపడ్డవాడు భూమి మీదకి, మీ అంతలో నువ్వు తయారు చేసుకొని వచ్చినావు అనుకుంటున్నావా?
ఈ తెలివితేటలు, ఈ అందచందాలు, ఈ జ్ఞానము, ఇదంతా నా నియంత్రణ నువ్వు తయారు చేసుకొని వచ్చినా అనుకుంటున్నావు భూమి మీదకి? సంబడి ఇస్ దేర్ నో. ఎవరో నేను తయారు చేసి పంపించారు? ఎవరైనా ఆ దేవుడు నీకేమిస్తాడు? తండ్రి. హల్లెలూయా. నీ సృష్టికర్త నీకు రూపురేఖలు, కుటుంబాన్ని, సంసారాన్ని, పిల్లల్ని, తల్లిదండ్రులను, అక్క చెల్లెళ్లను, బంధుమిత్రులను, వీళ్ళందరినీ ఇచ్చినటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఆ సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుడే నా రక్షకుడు. రక్షకుడు అయినటువంటి నజరేయుడైన యేసు ప్రభు. నువ్వు దినము రాత్రి ప్రార్థన చేస్తుంటే ఆ విషయం బట్టి నువ్వు చేయాలమ్మా. నువ్వు డైరెక్ట్గా ప్రార్థన చేసుకోవడం నేర్చుకోవాలా. నువ్వు ప్లగ్ చేయబడాలి దేవుడు. నీకు దేవునితో, తండ్రితో సంబంధం ఉండాలి. కనీసం రోజు కొద్దిసేపు అయినా మోకరించి ఆయన సన్నిధిలో గడిపే అలవాటు, ఆచరణ దేవుని బిడ్డలకు ఉండాలి. హల్లెలూయా. అయితే ఏమని చెప్తున్నాడు వాక్యం అంటే, నీ పరిస్థితిని బట్టి నా మాటలు మీ లోపల నిలవాలి అంటే నీకు నిదానించే గుణం అనేది ఉండాలి. నిదానించే మనస్సు ఉండాలి. ఒక వ్యక్తి బైబిల్లో నుండి వాక్యం ఎప్పుడు తీసుకొని ప్రార్థన చేస్తాడు? దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు, దేవుని సన్నిధిలో వాక్యం విన్నప్పుడు, నిన్ను నువ్వు నిదానించుకున్నప్పుడు దేవుని వాక్యం శ్రద్ధగా ఉంది. ఇది కాకుండా ఏమో చేస్తాం, ఎక్కడో ఉన్నాం, ఏమో చేస్తాం, ఏమో చేసుకుంటూ వెళ్దాం అని అంటే ఎట్లా? ఈ సమస్యలు కానీ, నీకు నెమ్మది కానీ, మనశ్శాంతి కానీ, ఆశీర్వాదం కానీ ఎక్కడికి వెళ్ళి వస్తుంది అనుకుంటుంది? ఎవరు వచ్చి నీ నెత్తి మీద చేతులు పెట్టి అట్లా ఇట్లా ఊపి, నేను ఇట్లా ఊపి ఇలా పడేస్తే, లేకపోతే ఇంకేదో చేస్తే ఆశీర్వాదాలు వస్తాయి అనుకుంటున్నావా? నాట్ ఎట్ ఆల్. అది కానే కాదు. అది బైబిల్లో ఉన్న విధానమే కాదు. ఉన్నారు ప్రవక్తలు, ఉన్నారు అభిషక్తులు ఉన్నారు, కానీ అదే సర్వం కాదు. అది ప్రతిసారి వర్తించదు. నీ అంతగా నువ్వు లేవాలి. నీ అంతగా నువ్వు దేవుని సన్నిధిలో కూర్చోవడం నేర్చుకోవాలి. కనీసం ఒక 10-15 నిమిషాలైనా నిదానించుకొని నువ్వు ప్రార్థన చేసుకునేది అలవాటు చేసుకోవాలి. నీలో ఉన్న ఆత్మకు అదే సరి అయినటువంటి పోషణ. నీలో ఉన్న ఆత్మకు సరి అయిన ఆహారం ఏంటిదమ్మా? నీలో ఆత్మ, దేవుని ఆత్మ ఉందని తెలుసా? నీ శరీరానికి 3 పూటల ఆహారము మంచిగా పెడతాం, మంచిగా తినాలి, మంచిగా ఉండాలి, తప్పేం లేదు. మనం మంచిగా తిని ఉంటేనే కదా ఏదైనా పని చేసుకోగలుగుతాం, వినగలుగుతాం, మాట్లాడగలుగుతాం. 3 పూటలు ఏ విధంగా అయితే నీ శరీరానికి ఆహారము, మంచి ఆహారం నుంచి పోషించుకుంటావు, మంచి నిద్ర, 6 గంటల నిద్ర, 8 గంటల నిద్ర, 5 గంటల నిద్ర తీసుకుంటావు, నువ్వు నీ శరీరానికి ఇస్తున్నావు ఇదంతా. కానీ నీలో దేవుని ఆత్మ ఉన్నది కాబట్టి ఆ శరీరం ఉన్నది, ఆ శరీరానికి నీ అంతలో పోషించుకుంటున్నావు. నీ ఆలో ఉన్న దేవుని ఆత్మ ఉన్నందుకే ఈ శరీరం ఉన్నది, దాన్ని పోషించుకుంటూ ఉన్నాం. కానీ నీలో ఉన్న ఆత్మకు సరైన ఆహారం ఏమై ఉన్నది? హల్లెలూయా. నీలో ఉన్న ఆత్మకు ఆహారం ఏంటిది? ఇది ఏంటమ్మా చెప్పాలి. నీలో ఉన్న ఆత్మకు ఆహారం ఏమై ఉన్నది? దేవుని వాక్యం. దేవుని వాక్యము అంటే దేవుని మాట. నీ ఆత్మకు టచ్ అయినప్పుడు, నీ ఆత్మకు అనుసంధానమైనప్పుడు, నీలో ఉన్న ఆత్మకు అది పోషణ కలిగినప్పుడు, నీకు అప్పులున్నా, బాధలున్నా, ఇంకేమి సమస్యలున్నా కానీ కూడా నువ్వు పట్టించుకో, ఆనందంగా ఉండవు. సంతోషం అనేది నీ లోపల నివసిస్తుంది. ఆనందం అనేది నీకు కలుగుతుంది. ఎందుకంటే ఆత్మతోటి, వాక్యముతోటి నీ ఆత్మను పోషించుకున్నావు కదా. నీ అంతలో అట్లే చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఒక చదువు రాదు, కొంతమంది చదువుకోరు పాపం, కానీ చెవులు ఏది ఇచ్చిండు కదా, ఇచ్చిండు కదా. ఎన్ని చెవులు ఇచ్చిండాము మనుషులు? ఎక్కడెక్కడ ఉన్నాయి? నోరులు ఎన్ని నోరులు ఉన్నాయి? 2 ఎందుకు ఇచ్చిండు చెవులు? అచ్చా, 2 చెవులు ఇచ్చిండు. ఒక్క నోరు ఎందుకు ఇచ్చిండు? ఎప్పుడైనా ఆలోచించిందా? ఇక్కడ పెట్టిండు, నోరు ఎక్కడ ఉంది నీది?
ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ కూడా ఒక నోరు పెడితే అయిపోవు కదా. ఇక్కడ ఒక చెవు ఉంది, ఇక్కడ ఒక చెవు ఉంది. హల్లెలూయా. ఇక్కడ ఒక చెవు ఉంది, ఇక్కడ ఒక చెవు ఉంది. రెండు ఉన్నాయి. రెండు పనిచేస్తున్నాయా? రెండు పనిచేస్తున్నాయా? ఒకటి బంద్ అయిందా? పనిచేస్తున్నాయా? మళ్ళీ రెండు చెవులు ఇచ్చినట్టు ఇక్కడ ఒక నోరు ఇచ్చింది. ఇక్కడ కూడా ఒక నోరు పెడితే బాగుండు కదా. ఎందుకు ఇయ్యాలి? ఇక్కడ ఇచ్చినట్టు ఇక్కడ ఒక నోరు, ఇక్కడ ఒక నోరు ఇస్తే బాగుండు కదా. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే రెండు చెవులు ఎందుకు ఇచ్చిండో తెలుసా? ఎక్కువ వినడానికి. ఏం వినాలమ్మా? ఏం వినాలని చెప్తుంది వాక్యం బైబిల్. రెండు చెవులు ఎందుకు ఇచ్చాడు? ఎక్కువగా వినాలి. ఏం వినాలా? ఇప్పటి వరకు ఏం వినుకుంటూ వచ్చినాం? పోయిన ఆదివారం నుండి ఇప్పటి వరకు బయట ఇళ్లలో అక్కడ ఇక్కడ తిరుగుకుంటా వండుకుంటూ ఏం వినుకుంటూ వచ్చినాం మనం? ఇప్పటి వరకు పోయిన వారం నుండి ఇప్పటి వరకు ఏం వినుకుంటూ వచ్చినాం? అవన్నీ మీ మనసులో హృదయంలో నిలిచి ఉన్నాయి. ఏంటంటే వినుటకు, దేవుని వాక్యంలో వినుటకు వేగిల పడి ఉండండి, ఆసక్తి కలిగి ఉండండి. అంటే కొంతమంది చదువుకోరు, పాపం చదవలేరు వాక్యం, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, ఏదో కారణం చేత చదువు నేర్చుకోలేదు. వాళ్ళు ఏం చేయాలి? రెండు చెవులు ఇచ్చిండు కాబట్టి ఎక్కువ వాక్యం వినాలి. వాక్యమే వినాలి. చెప్తే క్రీస్తు కోసమే చెప్పండి అని వాక్యంలో రాయబడి ఉంది. ఎక్కువగా ఏం చేయాలమ్మా? ఎక్కువగా వినాలి. ఒకటి నోరు ఎందుకు ఇచ్చిండో చెప్పండి. ఆ వాక్యం ఉన్నది, చదువుతారా? వినుటకు వేగిల పడి ఉండండి, తక్కువగా మాట్లాడండి అని. హల్లెలూయా. ఒక్క నోరు ఎందుకు ఇచ్చిండో తెలుసా? ఎక్కువ వినాలా, తక్కువ మాట్లాడాలి. ఎవరైతే ఈ బైబిల్ పెట్టిన ఈ సిద్ధాంతాన్ని పాటిస్తారో ఏం చేయాలో మళ్ళీ చెప్పండి. ఎక్కువ ఏం వినాలి అది కూడా చెప్తుంది బైబిల్. వాక్యమే వినాలి. నాకు దేవుడి గురించే చెప్తే ఇంకా వేరే కథలు వేరే సోదరులు చెప్పకని చెప్పాలి. నాకు చెప్తే దేవుడి గురించే చెప్పు, బైబిల్ గురించి చెప్పు. ఎట్లా అబ్రహాం పుట్టిండు, ఎట్లా చరిత్ర పుట్టింది, ఎట్లా నేను పుట్టినా, ఎట్లా నేను బ్రతకాలని చెప్తే దీని గురించే చెప్పు, బైబిల్లోకి తీసుకొని చెప్పు అన్న. ఇక వేరే సోదరులు చెప్పకండి, వేరే సంసారాల గురించి చెప్పకండి, నాకు అది లాభం కలగదు, వేరే జ్ఞానం నాకు వద్దు, బైబిల్ జ్ఞానం నాకు కావాలి అట్లా కోరుకోవాలి. హల్లెలూయా. అయితే వినుటకు నిదానించుడి, తక్కువగా అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్తుంది. ఎక్కువ వినాలా, తక్కువ మాట్లాడాలి. బైబిల్ చెప్తుంది దేవుని బిడ్డలు తక్కువ మాట్లాడాలా. ఇది నేర్చుకోవాలి. మనం నేర్చుకుంటే తక్కువ మాట్లాడడం లేదు. ఇప్పుడు ఒక విషయం ఉంది, ఒక అంశం ఉంది, ఒక పంచాయతీ ఉంది, దాని గురించి వినాలా, అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి ఎంత మాట్లాడాలో అంత మాట్లాడి పక్కన జరిగిపోవాలి అంతే. ఏ విషయమైనా ఎక్కువ వినాలా, అర్థం చేసుకోవాలా, తక్కువ మాట్లాడాలా. అప్పుడు నీ మనసు, నీ హృదయము, నీ శరీరం, నీ ఆయుష్ కూడా పెరుగుతుందండి. తక్కువ మాట్లాడేటోళ్ళ ఆయుష్ పెరుగుతుందండి. కొంతమంది అంటారు టీచర్స్కి ఆయుష్ ఎక్కువ ఉండదండి. స్కూల్లో టీచర్లకు ఎక్కువ ఆయుష్ ఉండదండి. ఎందుకంటే పాపం వాళ్ళు ఊరికే చెప్తూనే ఉంటారు, చెప్పిన లెసన్లే చెప్తారు, చెప్పిన పాఠాలే చెప్తారు. అది బ్రెయిన్లో కూర్చునేంత వరకు అవ్వే పాఠాలు. ఎక్కువగా మాట్లాడేటోళ్ళకు ఆయుష్ తగ్గుతుంది అన్నమాట. బైబిల్ చెప్తలేదు కానీ కొంతమంది అంటారు. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలా? లండన్ పీపుల్ ఈజ్ వెరీ స్మార్ట్ పీపుల్ అని ఒక సేయింగ్ ఉంది, ఒక కహావత్ ఉంది, ఒక మాట, ఒక విషయం ఉంది. వెస్టర్న్ పీపుల్, నాట్ ఓన్లీ లండన్ పీపుల్, వెస్టర్న్ పీపుల్ ఆర్ వెరీ స్మార్ట్ పీపుల్ అంట. వాళ్ళు ఎక్కువ మాట్లాడారు తెలుసా? సూపు చూస్తే సార్ పని అయిపోతుంది అక్కడ, సైకిల్ చేస్తే సార్ పని అయిపోతుంది. ఎక్కువ పనులు చేస్తారు వాళ్ళు, తక్కువ మాట్లాడతారు. హల్లెలూయా. తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పనులు చేస్తారు. వెస్టర్న్ పీపుల్, వెస్టర్న్ కల్చర్లో 90% 80% పీపుల్. అట్లా అందరూ కాదు,
మనలో కూడా లేరని కాదు, కానీ చాలా మంది కూడా తెలివి వాళ్ళు ఎక్కువ మాట్లాడారు, తక్కువ మాట్లాడతారు, పనులు ఎక్కువ చేసి చూపిస్తారు. అట్లా ఉంటారు. హల్లెలూయా. సో ఈ మాటలు ఎందుకు ఇక్కడ చెప్పి నేను ముగించేస్తున్నాను. మీ యందు నా మాటలు నిలిచిన ఎడల, దేవుని మాటలు నీ లోపల నా లోపల మనందరి లోపల నిలుపుకోవాలా, వినాలా. ఆ వాక్యం ఉన్నట్టుగా నీ పరిస్థితిని బట్టి ఎక్కడ పెట్టుకోవాలా? గుండెలో పెట్టుకోవాలా. హల్లెలూయా. ఆ వాక్యం, ఆ మాట అట్లా పెట్టుకోవడం వలన, చేర్చుకోవడం వలన నీ ఆత్మకు సరి అయిన పోషణ చేస్తున్నావు, ఫుడ్ అందిస్తున్నావు. అదొకటి. బలంగా ఉంటావు, ధైర్యంగా ఉంటావు, నమ్మకంగా ఉంటావు, డిస్టర్బ్ కావు, కన్ఫ్యూజ్ కావు. ఏది ఏమైనప్పటికీ కూడా స్థిరంగా నిలబడి ఉంటావు, ధైర్యంగా. ఎప్పుడు దేవుని వాక్యం నీ మనసు హృదయంగా నిలబడి ఉన్నప్పుడు ఈ యొక్క మాటలను యేసు ప్రభుల వారు చెప్తూ ఉన్నాడు, మీకు ఏమి ఇష్టమో వాట్ ఎవర్ ఇట్ మే బి ఆస్క్. ఎప్పుడు మాటలను, దేవుని మాటలను నిలుపుకున్న తర్వాత అది ఏమైనప్పటికీ కూడా అడగండి. ఇట్ షల్ బి గివెన్ అంటూ కోరుమానయ్య దేదీయజాయి, అది మీకు అనుగ్రహించబడు. హల్లెలూయా. సింపుల్గా పెట్టిన విషయాన్ని సింపుల్గానే తీసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేస్తున్నాం. లేచి నిలబడినట్టయితే విన్న వాక్యం బట్టి మనము ప్రార్థన చేసుకుందాం.